సో ఇక్కడ రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్ వాళ్ళు తెలుసా గారు అదృష్టమో దురదృష్టమో 4 సార్లు ముఖ్యమంత్రి కావడం, రాయలసీమకు తీవ్ర అన్యాయం చేయడం, రాయలసీమ చేసుకున్న ప్రజలు చేసుకున్న పాపం నిజంగానే. ఎందుకంటే రాయలసీమ వాసి అతను అయినా కూడా రాయలసీమకు ఒక్క మేలు చేసిన పరిస్థితి లేదు, ఒక్క ప్రాజెక్టు తెచ్చిన పరిస్థితి లేదు. కానీ నష్టమైతే చేయడం జరిగింది రాయలసీమకు. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం, మనం రాయలసీమ మొత్తం, రాయలసీమ కాదు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు, ఇవన్నీ కూడా కృష్ణా బేసిన్కు అనుసంధానమై ఉన్న పరిస్థితి. కొన్ని లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాపితంగా కృష్ణానదిని నమ్ముకొని రైతులందరూ ఉన్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో దాన్ని నిట్ట నిలువుగా కృష్ణా పరివాహక ప్రాంతాన్ని అంతా నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా ఇక్కడ క్యాచ్మెంట్ అనేది 40% కంటే ఎక్కువ ఉండదు. మిగతా 60% వాటరు పైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రావాలి. సో ఇక్కడ వర్షాలు పడినా పడకపోయినా, ఎందుకంటే మన దురదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు కరువు కవల పిల్లలు. సో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇటువంటి పరిస్థితే. సో అందుకోసం ఇక్కడ ఒకవేళ క్యాచ్మెంట్ తక్కువైనా పైన మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ అక్కడి నుంచి వచ్చిన నీళ్లతో ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా పంటలు పండించుకునే పరిస్థితి గతంలో చూసాం. పూర్వం ఆల్మట్టి డ్యామ్ అనేది 1996కు ముందు 17 టీఎంసీలు కెపాసిటీ కలిగిన చిన్న ఆనకట్ట. 96లో చంద్రబాబు నాయుడు గారు జబ్బలు జరుపుకుంటూ అంటాడు, ఏమని నేనే దేవగౌడను ప్రైమ్ మినిస్టర్ చేసేసా. ఎందుకంటే అప్పుడు ఈయన చైర్మన్ ఆ కూటమికి. సో నేనే చేసినా అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు, దేవగౌడ గారు ఆల్మట్టి డ్యామ్ కెపాసిటీని 150 టీఎంసీలకు పెంచుతుంటే 129.76 టీఎంసీలకు పెంచుతూ ఉంటే, అంటే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఆయన ట్రై చేసి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తోటి ఆల్మట్టిని పెంచడమే కాకుండా దాని కింద నారాయణపూర్ డ్యామ్ కూడా 20 టీఎంసీలతో నిర్మిస్తూ ఉంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊరికే కళ్ళప్పగించుకొని చూస్తానాడు తప్ప అబ్జెక్షన్ చేసిన పరిస్థితి లేదు, దానిపైన ఉద్యమాలు చేసిన పరిస్థితి లేదు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు అడుకోలేదు. దాని తర్వాత తెలంగాణ వాళ్ళు కేసీఆర్
గవర్నమెంట్లో దానికి. ఎందుకంటే మన రాయలసీమకు రావాలి అంటే 881 ఎక్కువ లెవెల్ ఉంటే కానీ మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కానీ తెలంగాణ 3 ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. ఎస్ఆర్బిఎస్ అనేది ముందే ఉందనుకోండి, అది 826 లెవెల్లోనే డ్రా చేసే పరిస్థితి ఉంది. అలాగే కలవకుర్తి దగ్గర పాలమూరు రంగారెడ్డి అయితేనేమి, ఇవన్నీ కూడా 800 లెవెల్లోనే 29 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి డ్రా చేసే కార్యక్రమం 800 అడుగుల లెవెల్లోనే. కలవకుర్తి 802 అడుగుల్లో 29 టీఎంసీలు డ్రా చేస్తుంది. ఎస్ఎల్బిసి 826 లెవెల్లో 34 టీఎంసీలు డ్రా చేస్తుంది తెలంగాణలో. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎవరు పర్మిషన్ తీసుకొని ఏం కట్టలే, తెలంగాణ వాళ్ళు కానీ ఇంకోరు కానీ. కట్టిన తర్వాత అలొకేట్ చేయడం జరిగింది తప్ప ఎవరు పర్మిషన్ తీసుకొని అలొకేటెడ్ వాటర్తో కట్టిన పరిస్థితి లేదు. సో ఈ తెలంగాణ వాళ్ళు అక్రమంగా నిర్మిస్తారనే కూడా అప్పుడు ఉన్న, ఎందుకంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు. సో అప్పుడు అబ్జెక్షన్ చేసిన పరిస్థితి లేదు, ఉద్యమాలు చేసిన పరిస్థితి లేదు, కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసిన పరిస్థితి లేదు, ఎక్కడ కూడా కోర్టులలో వేసి ఆపిన పరిస్థితి లేదు లీగల్గా. సో అప్పుడు ఆ రకంగా జరిగిపోయింది. సో ఈ రకంగా 800 అడుగుల్లోనే తెలంగాణ తీసుకుపోతుంటే మనం ఈయన కళ్ళప్పగించి చూస్తున్నాడే తప్ప ప్రజలకు నష్టం జరుగుతోంది, రైతులకు నష్టం జరుగుతోంది, కృష్ణా పరివాహక ప్రాంతం అంతా మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసేసి దానిపైన ఏమాత్రం చర్యలు తీసుకున్న పరిస్థితి అంతకన్నా లేదు. సో కాలం అయితే వెళ్ళిపోయింది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, రోషయ్య గారి గవర్నమెంట్, ఇవన్నీ కూడా పోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన ఇమ్మీడియట్గా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 881 లెవెల్లో ఉన్నదాన్ని 840 లెవెల్కు తీసుకొచ్చి ఆ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ కూడా 11,000 నుంచి 44,000 క్యూసెక్కులకు సంబంధించిన కెపాసిటీ పెంచి, దాంతోపాటు ఆడ హెడ్ రెగ్యులేటర్ మాత్రమే కాదు, కింది స్థాయిలో అన్ని కాలువలు కూడా వెడల్పు చేసి, ఎందుకంటే రాయలసీమలో ఈ ఈ కృష్ణా సంబంధించిన ప్రాజెక్టులు దాదాపు 101 టీఎంసీలు మనం డ్రా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. 101 టీఎంసీలు అయితే ఎప్పుడు వచ్చే పరిస్థితి లేదు అన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే వరద సమయం కూడా తగ్గిపోయింది. గతంలో సంవత్సరానికి 130 రోజులు, 120 రోజులు, 100 రోజులు ఈ రకంగా తగ్గుకుంటూ వచ్చిందనమాట. ఈ ఆలమట్టి డ్యామ్ కట్టడంతో 45 రోజులకు పడిపోయింది. ఆలమట్టి అయితేనేమి, తర్వాత కింద నారాయణపూర్ అయితేనేమి, ఇవన్నీ కూడా కట్టడంతో అది 45 రోజులకు, తర్వాత ఇప్పుడు 30 రోజులకు కూడా వచ్చిన పరిస్థితి అన్నమాట. సో ఇటువంటి రోజులు తక్కువైన టైంలో ఎక్కువ డ్రా చేసే కార్యక్రమం చేయగలిగితేనే ఆ టైంలో మాత్రమే ఆ 45 రోజులు, ఆ 40 రోజులు మనం ఆ వచ్చిన నీళ్లను డ్రా చేయగలిగితేనే మన ప్రాజెక్టులు నిండుతాయి, అంత ఇంతో ప్రజలకు ఉపయోగపడిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వార్ ఫుడ్ బేసిస్లో ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి అన్నమాట. సో దాని తర్వాత తెలంగాణ కట్టడం జరిగింది. తెలంగాణ కట్టిన తర్వాత మనం ఇంకా దారుణమైన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే తెలంగాణలో గవర్నమెంట్ కరెంటుకు ఉత్పత్తికి కూడా కిందికి నీళ్ళు ఇడిచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల మనము ఎప్పుడు కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి టైంలోనో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనో మనం 101 టీఎంసీలు అలొకేటెడ్ వాటర్ ఉంటే మనం ఎప్పుడు కూడా 20 టీఎంసీలు, 30 టీఎంసీలు, 50 టీఎంసీలు డ్రా చేసినారు తప్ప
ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మొన్న 5 ఏళ్లలో 115 టీఎంసీలు ఒక సంవత్సరం, 165 టీఎంసీలు ఒక సంవత్సరం డ్రా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 44,000 క్యూసెక్కుల కెపాసిటీని కూడా 88,000 క్యూసెక్కులు కెపాసిటీ పెంచే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. సో తక్కువ రోజులు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే 25 రోజులకు 30 రోజులకే పడిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వరద కాలం. సో దాంట్లో డ్రా చేయాలి అంటే మనం పెద్ద కెపాసిటీ ఉంటేనే మంచిదన్న ఉద్దేశంతో 88,000 క్యూసెక్కులకు చేయడం జరిగింది. అంటే 11,000 క్యూసెక్కుల కెపాసిటీ కలిగిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులకు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 88,000 క్యూసెక్కులకు కెపాసిటీ పెంచే కార్యక్రమం అంతా కూడా చేయడమే కాకుండా కింద కూడా అన్ని కాలువలు కూడా డెవలప్ చేసే కార్యక్రమం జరిగింది. దాంట్లో 80% పూర్తి అయిపోయినవి ఉన్నాయి, 70% పూర్తి అయిపోయినవి ఉన్నాయి, 50% పూర్తి అయిపోయినవి కూడా ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే కరోనా వచ్చింది, దాని తర్వాత మిగతా ఇవన్నీ కూడా వచ్చినందువల్ల. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం డ్రా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, మనం నష్టపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా అప్పుడు మొదలుపెట్టినవన్నీ కూడా పూర్తి అయిపోయే కాలం వచ్చింది. సో ఇప్పుడు మనకు నీళ్లు ఉరువే ఉండని పరిస్థితి. 840 లెవెల్కు కింద 22 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. 22 తెలంగాణలో 11 టీఎంసీలు ఉంటాయి. అవి డ్రా చేసే పరిస్థితి ఉండదు వాళ్ళకు. ఏదైనా ఉంటే తెలంగాణ డ్రా చేస్తారు తప్ప, ఎందుకంటే వాళ్ళు 800 లెవెల్లోనే పెట్టినారు కాబట్టి మనం డ్రా చేసే పరిస్థితి ఉండదు. సో ఇటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా నష్టపోతారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు 3 టీఎంసీలు డ్రా చేసే విధంగా 800 అడుగుల హైట్లోనే రాయలసీమ లిఫ్ట్ పేరుతోటి పెట్టడం జరిగింది. సో దాన్ని ఎందుకంటే వార్ఫుడ్ బేసిస్లో, ఎందుకంటే కరోనా పోయి 3 ఏళ్ల కాలంలో, మిగిలిన 3 ఏళ్ల కాలంలో సో అది పూర్తి చేయాలి అంటే కష్టం అన్న ఉద్దేశంతో దాదాపు వార్ఫుడ్ బేసిస్లో దాదాపు 4,000 కోట్ల రూపాయలతోటి 80-85% పూర్తి చేసిన పరిస్థితి. ప్రభుత్వాలు మారడం జరిగింది. దానికంటే ముందు ఈయన తెలంగాణ వాళ్ళతోటి కోర్టులో వేపించడం జరిగింది, దీనికి కట్టకూడదని. తెలంగాణ టీడీపీ వాళ్ళతోనే, అలాగే కోస్తా ఆంధ్ర వాళ్ళతోటి ఇబ్బంది చేయడం జరిగింది. సో కోర్టులో వేసి ఆపి అందులో ప్రభుత్వం కూడా మారడం జరిగిన వల్ల ఆగిపోయింది. సో ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావచ్చింది. ఈ 2 సంవత్సరాలలో ఆ బ్యాలెన్స్ ఉన్న 15% 20% పని పూర్తి చేస్తుంటే రాయలసీమ ప్రాజెక్టులకు అన్ని నెలలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండు. సో అది కూడా జరగలేదు, ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రెడీగానే ఉంది, ఎప్పుడు పిలిచినా కూడా కలిసి ఉద్యమం చేయడానికైనా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ముందుకు రమ్మనండి, మేము కూడా వస్తాం, ఉద్యమిస్తాం, ఢిల్లీకి పోదాం, అన్ని చోట్ల కూడా పోరాడే కార్యక్రమం చేస్తాం ప్రజల కోసం. సో అటువంటి పరిస్థితే లేదు. సో అందులో రేవంత్ రెడ్డి గారు, ఈయన శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నా మాటకు గౌరవం ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ను ఆపేసినాడు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అసెంబ్లీలో. అంటే ఎంత దారుణం! అంటే నీ ఓటుకు నోటు కేసు కోసమో, లేకపోతే నీ శిష్యుడి కోసమో, లేకుంటే ఇంకొకరి కోసమో రాయలసీమ ప్రజలను పనంగా పెట్టే కార్యక్రమం చేస్తావా? రాయలసీమ ఇంట్రెస్ట్ను కాపాడే పరిస్థితి లేదా? నీ కన్సర్న్ ఏంది అసలు? నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి కావడం జరిగింది? అయితే ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది, ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. సో దాన్ని పక్కన పెట్టి
నీ ఓటుకు నోటు కోసమో ఇంకో దానికోసమో నువ్వు రాయలసీమ ప్రజలనే పనంగా పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసేనా తెలుగుదేశం పార్టీ మెడలు వంచైనా కూడా అది మొదలుపెట్టి పూర్తి చేయించే కార్యక్రమం తప్పకుండా చేయాలా అని చెప్పేసి మా కేంద్ర కమిటీ సెంట్రల్ కమిటీ నిర్ణయించడం జరిగింది. సో మేమందరం కూడా దానికి కట్టుబడి మొన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఒక అర్ధరోజు పర్మిషన్తో అర్ధరోజే అంత తక్కువ టైంలో వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఆ మీటింగ్కు టైమే లేకుండా కూడా, అంటే ప్రజల్లో ఆ మాత్రం చైతన్యం ఉంది. ఖచ్చితంగా దీన్ని ఒక మహా ఉద్యమమైనా చేసి ఈ ప్రభుత్వానికి మెడలు వంచే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. రేపు రాబోయే 1వ తారీఖు మార్చి 1వ తారీఖు మొత్తం రాయలసీమలో ఉన్న 8 జిల్లాలు, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్కు సంబంధించిన వాళ్ళు అందరం కలిపి ఇక్కడ ఇనిషియల్ మీటింగు నాయకులందరూ కలిపి ఇనిషియల్ మీటింగ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చించడం, ఎలా ఉద్యమాన్ని తీసుకుపోవాలి, ఎలా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి దానిపైన డిస్కస్ చేయడం కోసం రేపు 1వ తారీఖు ఆ సమావేశాన్ని కడపలో ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతోంది. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న నాయకులు అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరు నాయకులు, ఈ 9 జిల్లాలకు సంబంధించి అందరు నాయకులు పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో ఇదే కాదు, మనకు సంబంధించి ఇంకా కూడా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఇంకా నష్టం జరిగే కార్యక్రమం జరగబోతోంది. ప్రకాశం జిల్లా వాళ్ళు నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది, గుంటూరు జిల్లా వాళ్ళు నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది, కృష్ణా జిల్లా వాళ్ళు నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. ఇదే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది, చెన్నై వాళ్ళు కూడా నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. చెన్నైకి నీళ్లు తీసుకుపోతారు కాబట్టి తాగునీటికి సంబంధించి. సో అందరు మొత్తం నష్టపోయే కార్యక్రమం జరుగుతోంది. ఆల్మట్టి డ్యామ్ హైటు ఇంకా పెంచే కార్యక్రమం జరుగుతోంది. సో దాన్ని 519.6 లెవెల్లో ఉన్న ఆల్మట్టి డ్యామ్ హైటు 524.256 మీటర్లకు దాన్ని పెంచే కార్యక్రమం ఇప్పుడు భూసేకరణ కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. భూసేకరణ మిగతా కార్యక్రమాలకు అంతకు దాదాపు 87,818 కోట్లతోటి ఈ కార్యక్రమాన్ని కర్ణాటక మొదలుపెట్టడం జరిగింది. సో ఇది మొదలు పెడితే దాని ఇప్పుడున్న కెపాసిటీ 129.72 టీఎంసీలు అయితే రేపు రాబోయే కాలంలో 279.72 టీఎంసీలు, అంటే దాదాపు 150 టీఎంసీలు వాళ్ళు అక్కడే ప్రాజెక్టులో నిలిపే కార్యక్రమం జరిగే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇంక కిందకి ఏం రావు నీళ్ళు, అన్నో ఇన్నో వస్తే తెలంగాణ వాడుకునే కార్యక్రమం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉంది. ఖచ్చితంగా ప్రకాశం జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళు, కృష్ణా జిల్లా వాళ్ళు, మద్రాసీలు, చెన్నైలు వాళ్ళు అందరూ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం మనం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కర్ణాటకలో కడుతున్న ఆల్మట్టి డ్యామును ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పుడు భూసేకరణ జరుగుతోంది. ఇవన్నీ పూర్తయిపోయి జరిగితే మనకు కింద సాగునీరు కాదు కదా, తాగేదానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి రేపు రాబోతుంది. ఈ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో అందరూ వలసలు వెళ్లాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పశువులంతా కబేలాలకు అమ్ముకునే కార్యక్రమం చేయాలి. పశువులకు నీళ్లుండవు, మనుషులకు నీళ్లుండవు. అటువంటి దారుణమైన పరిస్థితి రాబోతుంది.
సో ఇటువంటి పరిస్థితుల్లో అందరూ మేల్కొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇదేదో రాయలసీమకు మాత్రమే జరుగుతుందని చెప్పేసి కృష్ణా వాళ్ళు కానీ, గుంటూరు వాళ్ళు కానీ, ప్రకాశం జిల్లా వాళ్ళు కానీ, చెన్నై వాళ్ళు కానీ, ఇంకోరు కానీ వాళ్ళు వాళ్ళదిలే అని చెప్పేసి గమ్మనున్నారో రేపు రాబోయే కాలం చాలా గడ్డు కాలం. తప్పకుండా దీనిపైన అందరూ కూడా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి నాందిగా మార్చి 1వ తారీఖు జరగబోయే సమావేశానికి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాలి అని చెప్పేసి మేమైతే గట్టిగా అందరినీ కోరుకుంటున్నాం. సో మిగతా కలిసి వచ్చే పార్టీలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా రిజైన్ చేసి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రజలే చీత్కరించే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ప్రజలే అసహించుకునే కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు వీళ్ళు గెలిచి ఏం చేసినారు అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేసినా చేయకున్నా గమ్మనుండడం కూడా నేరమే. సో తప్పకుండా వాళ్ళు కూడా రిజైన్ చేసి వచ్చి మా ఈ ఉద్యమంలో పాల్గొనాలి అని చెప్పేసి మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, సో తప్పకుండా అందరూ కూడా రేపు రాబోయే 1వ తారీఖు పెద్ద ఎత్తున అందరూ పాల్గొనండి అని చెప్పేసి మరొక్కసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. విశదంగా రెడ్డి గారు కానీ కేఎల్ఎస్ గారిని చెప్పడం జరిగింది. మేజర్గా మనకు స్వాతంత్రం రానప్పటి నుంచి కూడా రాయలసీమ అంటే కరువు పీడిత ప్రాంతం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేర్లు చెప్పుకుంటున్నారు తప్పక, మరి ఇటువంటి కరువు పీడిత ప్రాంతానికి ఏమి చేస్తే బాగుంటుంది, ఏమి చేయాలనేది కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచించినటువంటి రోజు చూసాం మనం. అన్నిటికి మించి ఎక్కడైతే నీరు పుష్కలంగా ఉంటుందో ఆ ప్రాంతం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందనేది మనం చూస్తున్నాం కల్లారా. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా తీసుకోండి, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా తీసుకోండి. ఎందుకు మనకంటే అన్ని రంగాల్లో వాళ్ళు ముందున్నారంటే అక్కడ నీరు పుష్కలంగా జరుగుతుంది, మంచి పంటలు పడుతున్నాయని చెప్పేసి చేస్తున్నారు. మరి ఇక్కడ రాయలసీమలో త్రాగునీటి కూడా కరువు అయినటువంటి రోజులు మనం చూసాం. త్రాగునీరు లేక ట్యాంకర్లతో గ్రామాల్లో తోడించిన రోజులు చూసాం. ట్యాంకర్లతో చెట్లకు నీరు పట్టిన రోజులు చూసాం. అంతెందుకు 2017లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా కేసీ కెనాలకు కనీసం ఖరీఫ్ కూడా ఐడి క్రాప్స్ కూడా 3 తల్లకు నీళ్ళు ఇచ్చి ఇవ్వలేని పరిస్థితి కూడా చూసాం. మరి ఈరోజు అవన్నీ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే మనకు మార్గం ఒక్క రాయలసీమ లిఫ్ట్ ఉంటేనే తప్పక లాభలేదంట. మీకు కూలంకషంగా 2 విషయాలు చెప్తున్నా. శ్రీశైలం వచ్చేసి ఫుల్ కెపాసిటీ 215 టీఎంసీలు, 215 టీఎంసీలు అది కట్టినప్పుడు. మరి ఇప్పుడు దాదాపు నా ఉద్దేశం ప్రకారం దాదాపు 10% సిల్టప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. 25% సిల్టప్, మినిమం 10% సిల్టప్. 215 టీఎంసీలో మరి సిల్టప్ పోతే ఎన్ని ఉంటాయి మనం ఒక్కదమ ఆలోచించుకుంటాం. మనకు వచ్చేసి 854 లెవెల్లో ఉంటేనే పోతిరెడ్డి పాట నుంచి మనం 854కు కింద 800 వరకు దాదాపు 90 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. 800 నుంచి 854 లెవెల్ వరకు 90 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. మరి 215 టీఎంసీలో 15 సిస్టమ్ పెడితే 200లో 98 పోతే ఇంకెన్నుంటాయి మనకు? ఎన్నుంటే చెప్పి 140 టీఎంసీలు ఉంటాయి. దాంట్లో తెలంగాణ పవర్ జనరేషన్ అంటున్నారు. మరి అయిపోతే మనకి ఎన్ని పెడతాయి? ఏ పరిస్థితుల్లో కూడా 854 లెవెల్కు మనం ఉపయోగించుకుందాం. మేము అడిగేది ఒక్కటే న్యాయమైన కోరిక. 854 లెవెల్ పైన ఉన్నప్పుడు ఫుల్గా ఉన్నప్పుడు త్రూ పోతిరెడ్డి పాట ద్వారా మనం నీరు తెచ్చుకుందాం. ఎప్పుడైతే స్కేర్ సిటీ వచ్చి కరువు వచ్చి లేకపోతే పైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు
ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి ఖరీఫ్ను కాపాడుకునేటందుకు ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ అనేది చాలా అవసరము. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాల్సిన అవసరం చాలా. కనీసం 2-3 తలలు వచ్చే పంట చేతికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు మరి ఆ యొక్క పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా నీరు రానప్పుడు మరి ఈ లిఫ్ట్ అనేది ఉంటే గినా మనం రైతును కాపాడుకునేదానికి అవకాశం. మరి ఈ యొక్క లిఫ్ట్ మొన్న ఎవరో ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆపేశాడు, చంద్రబాబు కాదు ఆపిందని చెప్పేసి. ఎవరో ఆ మంత్రి నాకు పేరు చూడలేదు, పేపర్ మీడియాలో చూసా. అయ్యా మంత్రి గారు, అసలు అది 850 రాయలసీమ లిఫ్ట్ అనేది ఎవరు పెట్టింది, ఎవరు స్టార్ట్ చేసింది, ఎవరు ఎంత దానికి ఖర్చు పెట్టారు అదేమన్నా తెలుసు ఆయన కోసం. స్వయాన ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీలో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతుల్ని ఒకటే మనం చేస్తున్నా. అటువంటి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చంద్రబాబును ఒప్పించి రాయలసీమలో కడుపు కొత్తలు చేస్తున్నాడు అనేటువంటి ఆధారం చెప్తున్నా అంటే మరి రాయలసీమ ప్రజలు చంద్రబాబుని క్షమిస్తారా అని చెప్పేసి నేను అంటున్నాను. మరి నేను కూడా చెప్తున్నా, రాజకీయంగా కూడా వస్తాం. ఎంత చంద్రబాబు నాయుడు మేధావి అంటే వ్యవస్థలనే కాదు రాజకీయ పార్టీలు కూడా మేలేసినట్టు సత్తా ఈరోజు ఆయన దగ్గర. ఈరోజు ఆయన కుటుంబంలో ఎవరు ఉన్నారు? జనసేన ఉందా, బీజేపీ ఉందా, తెలుగుదేశం ఉందా, ఇంకా మిగతా ఎవరు ప్రతిపక్ష పార్టీ ఉండేది లోకల్ రీజనల్ పార్టీ మా యొక్క వైఎస్ఆర్. నేషనల్ పార్టీ ఎవరున్నారు పొజిషన్ బీజేపీకి కూటమికి? కాంగ్రెస్. మరి అటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి నేను ఆపించాను ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే కదా. మరి ఆయన మేధాశక్తి, ఆయన వ్యవస్థను ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడో ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఏది ఏమైనా రాయలసీమ వాసిపోయింది, రాయలసీమ బిడ్డను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఏ పరిస్థితిలో కూడా ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ను గిన పూర్తి చేయలేకపోతే ఈ 3 సంవత్సరాల్లో నేను రైతులకు మనం ఒకటే చేస్తున్నా, ఇది గిన కట్టకపోతే గిన ఏ పరిస్థితిలో రాయలసీమలో మనకు దాదాపు 110 టీఎంసీలు ఇస్తే కానీ మన రిజర్వాయర్స్ చేసుకోవాలి. 110 కాదు కదా, 10 టీఎంసీలు కూడా ఇవ్వలేని పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి స్కేర్సిటీ వచ్చినప్పుడు. మనం అడిగేది ఒకటే, ఎప్పుడైతే స్కేర్సిటీ వస్తుందో అప్పుడు మాత్రమే ఈ రాయలసీమ లిఫ్ట్ను ఉపయోగించుకుంటాం. మామూలుగా ఫ్లడ్ డేస్లో మాకు అవసరం లే, అది జనరల్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే స్కేర్సిటీ వచ్చి ఉన్నటువంటి పైరును కాపాడుకునేటందుకు మనకి ఇది చాలా అవసరం. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఇదే రకంగా ఉంటే గిన మరి రైతులకు రాబోయే రోజుల్లో అన్ని రకాల బీడిపోయే పరిస్థితి ఉంది, త్రాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు ఈరోజు మేల్కోవాలా. మరి ఈ యొక్క పూర్తి చేసేదానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో అయినా కలిసి ఈ ఉద్యమంలో పాల్గొనేదానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం. ప్రతి ఒక్కరితో కూడా కలిసి చేద్దాం. భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చి ఏ పరిస్థితిలో దాన్ని పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించే విధంగా అన్ని రకాల రైతులు వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వమైనా పడుతుంది. నేను ముఖ్యంగా రైతు సరకు ఒకటే మనం చేస్తున్నా, రేపు 1వ తారీఖు జరిగే కార్యక్రమంలో మరి రైతుల తరఫున పిలుపు ఇవ్వబోతున్నాం. దానికి ప్రతి ఒక్క రైతు పార్టీలకు అతీతంగా రాయలసీమ ఉండే ప్రతి ఒక్కరూ మరి ఆ ఉద్యమంలో పాల్గొని మన రాయలసీమ రైతుల పరిస్థితిని, రాయలసీమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కదిలి రావాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం.
రాయలసీమ పరిస్థితి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకే కాదు, రాష్ట్రం అంతా కూడా ఇక్కడ నీటి పరిస్థితులు కానీ ఇక్కడ రైతుల పరిస్థితులు కానీ అందరికీ తెలుసు. అయితే ఈ రాయలసీమ ప్రజలు చేసుకున్న దురదృష్టం, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతవాసి అయ్యుండి కూడా ఆయన హయాంలో రాయలసీమ ప్రజలకు ఆయన చేసింది ఏంటంటే, కర్ణాటక ప్రభుత్వం ఆయన హయాంలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు గమ్మునుండడము, ఈ ప్రాంతంలో ఇంకా మనకు వచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి సార్ కానీ ఈ ప్రాంత ప్రజలకు మేలు చేద్దామని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుతున్నప్పుడు ఆయన వాళ్ళ మంత్రులతో ధర్నాలు చేయించడం కానీ, జగన్మోహన్ రెడ్డి సార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాన్ని ముందుకు ఆ ప్రాజెక్ట్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళతోనే కేసులు వేయించి దీన్ని ఆపించడం. ఆయన రాయలసీమ ప్రజలకు ఆయన చేసిన సేవ ఇదొకటైతే, అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో క్లోజ్డ్ రూమ్లో రాయలసీమ ప్రజల ఆకాంక్షలను గొంతు నొక్కేయటం. వాళ్ళు ఏమైనా ఆషామాషి విషయమా, అసెంబ్లీలోనే వాళ్ళ మంత్రులు ఉత్తమ్ రెడ్డి కుమార్ గారిని వాళ్ళందరూ కూడా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు క్లోజ్డ్ రూమ్లో మాకు రాయలసీమ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళమని మాకు హామీ ఇచ్చారని. దానికి మన రాష్ట్రంలో మన ఇరిగేషన్ మినిస్టర్ గారు అంటారు వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం వాడారు అని. ఇదేమైనా వాళ్ళ సొంత విషయమా? పొలిటికల్ మైలేజ్ కోసం రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయము. ఒక పక్కన తెలంగాణ వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచింది, తెలంగాణలో 8 TMC వాటర్ తీసేస్తున్నారని చెప్తే ఈ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఏమంటారు, ముచ్చుమర్రిలో మనం వాటర్ తీస్తున్నాం కదా అని. ముచ్చుమర్రిలో 0.6 TMC తీస్తుంటే ఒక పక్క తెలంగాణ విద్యుత్ అవసరాలకు కానీ అన్నిటికి కలిపి 8 TMC యూజ్ చేస్తుంటే వీళ్లకు ఎక్కడ రాయలసీమ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందని మేమందరం ప్రశ్నిస్తున్నాం. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ టైంలోనే నిలబడిపోయిందని మా డిఆర్సీ మీటింగ్లో ఇక్కడ రాయలసీమ ప్రాంతంకి నుంచి వచ్చిన సవితమ్మ గారు కడపలో డిఆర్సీ మీటింగ్లో మీరు మీ టైంలో ఎన్జిటి పర్మిషన్ ఇవ్వలేదని ఆవిడ మాట్లాడడం జరిగింది. మేమేమంటున్నాము, ఒక పక్క తెలంగాణ ఎక్కడే కానీ వాళ్ళు కూడా పర్మిషన్స్ లేకుండానే ప్రాజెక్ట్స్ వాళ్ళ ప్రాంతం కోసం వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు. అదే ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఏవే ఉన్నాయో, ఈ GNSS కానీ HNSS కానీ చెన్నైకి డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా ఈ కృష్ణా వాటర్ మీద డిపెండ్ అయ్యి ఉన్న ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్సే. దీన్ని వీళ్ళు ఫైట్ చేయడానికి కేంద్రంలో వీళ్ళ అలయన్స్లో ఉన్న ప్రభుత్వమే ఉంది. ఈ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీదనే మనం వాటర్ రిక్వైర్మెంట్ కోసం తీసుకున్నదే ఇది. వీళ్ళు ఇది ఫైట్ చేయడానికి ఇది పెద్ద విషయం కాదు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇది ఫైట్ చేసి వీళ్ళు ముందుకు పోవాల్సిన అవసరం ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తాను. ఖచ్చితంగా ఈరోజు సార్ వాళ్ళంతా చెప్పిన విధంగా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ పిలుపు మేరకు మేమందరం కూడా ఆల్రెడీ ఇది మొన్న ఈ మధ్యలోనే పోతిరెడ్డిపాడులో మేమందరం కూడా మీటింగ్ జరిపి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళటం జరిగింది. మా పార్టీ అధినాయకుడి పిలుపు మేరకు అందరూ ప్రజా సంఘాలు వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని దీన్ని పెద్ద ఎత్తున మార్చి 1న ఈ రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలు ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం కూడా, ఎందుకంటే రాబో రోజుల్లో ఆల్మట్టి ఎత్తు ఇంకా పెంచితే అసలు తాగేదానికి కూడా నీళ్ళు ఉండకపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలా, ఈ ప్రాజెక్ట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తాం. మీ అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున అందరికీ ఈ విషయం చేరవేసేలాగా న్యూస్ ఇవ్వమని చెప్పి కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.